నీకు డీటెయిల్స్ అవసరమా నీకేమన్నా? వాళ్ళు ఇప్పుడు పోతావా ఈ సమ్మెకి? ఎవరు నీ రోబడికే చచ్చిపోయింటాడు. పిల్లని సతాయించినట్టావు, ఆడ చచ్చిపోయింటాడు. నీకు తెలుసు కాదు, పో చెప్తా. బెండకాయలు కట్ చేసినట్టు కట్ చేస్తారు మళ్ళా. నీకు అట్లా కట్ చేసినాము ఇట్లయినా కొట్టింటే డైరెక్ట్ తెలుసుకో. నువ్వానేనా నువ్వు తెలియకూడదు అనుకుంటున్నాను. ఇంట్లో వరకు పోద్దు. నేను ఇంట్లో వరకు పోతే ఇంట్లో వరకు పిలిచిపోతా. Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హలో హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం, మీరు ఎలా ఉన్నారు? సార్ మీరు బిగాసల్ సార్. అయ్యో నథింగ్ యా సార్ నేను బీచ్ దగ్గరికి వస్తున్నాను, మీరు ఏమైనా రాగలరా? రాగలనా? వచ్చేస్తాను మళ్ళా. సార్ ఎందుకంటే 60 acres చూపిస్తానని చెప్పి దట్ గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్ ఎడ్యుకేటెడ్ టాల్ బాయ్ ఇక్కడికి వచ్చారు బ్యాంక్ కి. నాయన మరీ తగలేడయ్యా, వచ్చాడు. ఎందుకు మేడం మీరు అలాగా బయలుదేరదామా? కారు ఏసీ ఆన్ లోనే పెట్టాను. మేడం 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 అతను నమ్మద్దండి మేడం. మేడం అసలు చాలా చాలా రూట్ మేడం, మేడం అతను అసలు బొంగు లేదు, ఏమీ లేదు తెలుసా, ల్యాండ్ లేదు. 60 acres చూపిస్తాను వచ్చారు సార్ గారు. మేడం ఏ ల్యాండ్ లేదు, ఏమీ లేదు. మన అడిగాను, మన తెలుసుకున్నాను. ఎవరమ్మా ఫోన్ లో? నీకు ఉంటాయి, మనకి మళ్ళా నీకు మళ్ళీ ఇరిగిపోతాయమ్మా రాడ్లు. చిన్న మేము మేడంతో మాట్లాడుతున్నామమ్మా. నువ్వు తర్వాత ఫ్రీ టైం లో కాల్ చేస్తావా? నీకు అవసరం లేదమ్మా, నీకు ల్యాండ్ ఆడదు మనకి. ఎవరు అతను? తను మా క్లయింట్స్. మళ్ళీ క్లయింట్ అయితే సైలెంట్ ఉండాలి, వీడియో కూడా మధ్యలో డిస్టర్బ్ చేసుకుంటా. నువ్వు ఆడు గీడు అన్నా కానీ మీరు అర్థమైందా? మీరెవరో నాకు తెలియదు. దయచేసి మీ వర్క్ ఏదో మీరు చూసుకోండి. నా వర్క్ ఏదో నేను చూసుకుంటాను. తప్పవుతుంది, మీరు చూసుకోండి కొద్దిగా. మీరు ఎలా వంటి వాళ్ళు అవసరం మీకు అవసరం అసలు మీరు ఆ మేడం కలిసిన అవసరం ఏముంది మీకు? మేడం మీరు త్వరగా బయలుదేరితే ఏంటంటే బయట క్లైమేట్ బాగాలేదు, మనం త్వరగా బయలుదేరితే మంచిది. సార్ ఈసారి కూడా వస్తారేమో అని చెప్పి. అతను వద్దు, అతను పోకండి, చెప్పవద్దు, క్యాన్సిల్ చేయని తంది. స్కూల్ హాలిడేనా ఏమన్నా? నీకు అనగరా? నీకేమన్నా గుట్లబొమ్మ నువ్వు మళ్ళా డ్యూటీకి వెళ్ళారా పేరెంట్స్? స్కూల్ కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? నువ్వు స్కూల్ కాదు, నువ్వు ఏమనుకుంటావు నువ్వు గురించి? నేను నా వయసు మళ్ళమ్మా. తమ్ముడు ఎవరమ్మా నువ్వు? ఎవరు అసలు మధ్యలో మాట్లాడుకుంటా? నువ్వు ఎందుకమ్మా నువ్వు వాడికి పోయినావు? ఎందుకు చచ్చినావు మాడికి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం మేడం? ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అతను చీప్ కాదు సార్, తన మామూలు లోన్ కి ఇప్పటికి 40-50,000 ఖర్చు పెట్టాడు తెలుసా? నువ్వు చీప్ కా? నువ్వు చిల్లర వెయ్యి మాట్లాడుతున్నావు నువ్వు. అతను చాలా మంచోడు సార్, మీరు అలా అనకండి. అది మేడం, మంచోడే ఉండొచ్చు, చెడ్డోడే ఉండొచ్చు, నాకు అది సంబంధం లేదు. కానీ ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది నాకు అది కదా. ఫస్ట్ బయలుదేరదాం పదండి. ఏసీ కూడా వేసి పెట్టాను. గుడ్లమ్మ మీరు అంత నైస్ చేసి అంత మాట్లాడుతూ నువ్వు నైస్ మాట్లాడి పడిపోతాడా మేడం? మేడం వేస్టింగ్ టైం. టైంలో బయలుదేరాలంటున్నారు, నాది వర్కింగ్ అవర్స్ అయిపోతాయి కదా. కొట్టి పంపించండి, లేదంటే బాడీగార్డుతో కొట్టించండి, లేదంటే కేసు అయినా పెట్టించండి. ఇట్లా వాళ్ళ మీద అసలు తరిమేయండి నుంచి. మీరెవరు సార్? అరెస్ట్ చేయించండి, తన్నండి అని చెప్తున్నారు. హూ ద హెల్ ఆర్ యూ? Who the hell are you, man? He's a management. He's a user section fellow, loafer fellow, big fellow, buffalo, jig fellow. ప్రాబ్లం ఏంటి సార్? నాకు అతను మేడం ఎవరు మేడం అతను అసలుకు?
సార్ అతను మా ఫేమస్ మా బ్రాంచ్ క్లయింట్ సార్. నీకు అవనవసరం, నీకు ఎవరైతే నీకు మీరు సార్ కొద్దిగా సార్ హలో, హలో మీరు ఎక్కడ ఉంటారు? సో మీకు ఇవన్నీ మీరు ఎక్కడ ఉంటారు, అడ్రస్ చెప్పగలరా? మా అడ్రస్ మీకు ఎందుకు? మీరు ఏమైనా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారా? మీరు ఏమైనా ఇస్తున్నారు? మీరు ఏమన్నా సంబంధాలు ఏమైనా ఇస్తున్నారా? మరి ఎందుకు సార్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు? మేడం బయటికి జరుగుతున్నారు మీరు 60 acres ల్యాండ్ చూపించే పిలిచి వెళ్తున్నాను మేడం ని. మీరెందుకు తప్పలేదని ఎంక్వైరీ చేశాం, మీరు అందరూ చేశామంటే మీరు ఎవరు సార్ ఎంక్వైరీ చేసేకి? బ్యాంక్ షుడ్ ఎంక్వైరీ. మీరు చేసే చేష్టాలు, బస్ స్టాండ్ కట్టించడాలు, అవన్నీ చెప్పడాలు, ఏసీలు బిగిస్తాడు, ఆ జ్యూసంతో మీరు చెప్పడాలు, ఐ లవ్ యూ సార్ ఏం చెప్పించారు. సార్ మీ ఇద్దరు ఇట్లా కొట్లాడుతున్నారు? మేడం కొట్లాలి మేడం, ఆమె ఎక్స్ప్లెయిన్ 1 చేస్తాను hour బై సైడ్ చూసొస్తే అయిపోయి కదా. వాట్ హ్యాపెన్స్? మేడం. నథింగ్ మేడం, యువర్ నో టాకింగ్, నో ఈజ్ ఎవ్రీథింగ్ డు ఫ్రాంక్ మేడం. మేడం మీ శారీ బాగుంది మేడం ఈరోజు. మేడం మేడం ఇలా మాట్లాడే చెడుకొట్టే మా మనుషుల్ని నమ్మకండి ఇట్లా వాళ్ళని. శారీ బాగుందంటే తప్పేముంది సార్ అందులో? మేడం మీకు అర్థం కాదు మేడం. శారీ బాగుంది అంటాడు, ఇంకా మీ హెయిర్ లుకింగ్ సూపర్ అంటాడు, ఇంకా మీ ఇంకా అంతే. ఇంకా నేనెన్నో చెప్తాను మేడం. మీరు ఇలా చెప్పి ఇలాంటి వాళ్ళకి మీరు ఆకర్షితులవుతారు. మీరు మేడం మీ మీరు లుక్స్ ఎందుకు కూడా మేడం చాలా ఇలాంటి బాగున్నాయి వాళ్ళు? మేడం. మేడం అర్థం చేసుకోండి మేడం. మీకు అర్థం కాలే, ఇట్లా వాళ్ళని నమ్మకండి మేడం. ఫేక్ మేడం. ఇలాంటి వాళ్ళు నాకు పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. హలో, ఇలాంటి వాళ్ళు కొద్దిసేపు మాట్లాడు మేడం. ఇలా సరే సార్ నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. తనని బ్యాంక్ ఆర్డర్ రానికుండా చేయండి సార్ మీరే. ఇప్పుడు అర్జెంట్ గా నీవు ఒక 50 మందిని పంపించమంటావు నరికేలా? సార్ అంత పెద్ద గలాట వద్దు. తను ఎక్కడ ఉంటాడో కనుక్కొని అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వండి సార్. ఓకే మేడం. ఇప్పుడు 2 సెకండ్లు కనుక్కుంటేస్తాను సార్. అడ్రస్ కనుక్కొని ఈజీ ఏం కాదు. నేను ఇప్పుడు రాను అని చెప్తాను సార్ తనకి. ఓకే మేడం. తన ఇంటికి వెళ్ళాక మీరు అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వండి సార్. మీరు ఎప్పుడు నాకు కాల్ చేయండి మేడం ప్లీజ్. దయచేసి మీరు సరే సార్. తను నమ్మి పోకండి బయటికి. మేడం రారా, మీరు పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నారు. ఏ చైతన్ మొమ్మడ గుడ్ల మొమ్మడ మేడం. సరే నేను తనని పంపించేస్తాను. మీరు వార్నింగ్ అయితే మిస్ అవ్వద్దండి. ఓకే మేడం. ఓకే సార్. దిస్ ఇస్ మమత. టుడే ఓన్లీ స్లీపింగ్ విత్ న్యూ పర్సన్. ఓకే మేడం. ఏం ఆడ ఇంట్రెస్ట్ కూడా తగ్గించుకోమంటారు మళ్ళా. ఏమిది నీకు ఇంగువ పులిహోర చేసేకి. సర్లే, నువ్వు సర్లే కాదు, ఏడుకోమంటారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను టాపిక్ డైవర్ట్ చేస్తాను. బ్యాంకులే పోయి ఏం మాట్లాడుతున్నావు బాబుతో? కాఫీకి మన ఏసీ ఆన్ చేసిన రామ్మోహన్ మేడం అనేది ఎవరు? నువ్వే. వాడు ఎవడో ఫోన్ లో మాట్లాడు. నీ మంచేనా? 50 మందిని పంపిస్తా, లేపిస్తా, బాడీ గార్డులతో సంపేపించాను. వాడు ఎవడో ఫోన్ లో మాట్లాడినోడికి దొరకల్లా వాడిని సంపుతా చెప్పు. నీకు సంబంధించినోడే ఇంటాడు వాడు. ఆడా అనుకుంటాడే చెప్తానా? నరికేస్తారు మళ్ళా, చాలా చంపేస్తారా మళ్ళా. ఎవరు ఫ్యాక్షనిస్ట్లా? ఫ్యాక్షనిస్ట్లే మళ్ళా చాలా దారుణం. ముక్కలు నరికేస్తారు. మళ్ళా పార్సల్ చేసి పంపిస్తారు. మళ్ళా పార్సల్ ఎందుకు? మళ్ళీ కొరియర్ ఆఫీస్కి పోయి మళ్ళీ పార్సల్ చేసి వెయిట్ జిగ్ చేసి చాలా ప్రాసెస్. ముక్కలు నరికేస్తారు. మళ్ళా పార్సల్ చేసి పంపిస్తారు. మళ్ళా పార్సల్ ఎందుకు? మళ్ళీ కొరియర్ ఆఫీస్కి పోయి మళ్ళీ పార్సల్ చేసి వెయిట్ జిగ్ చేసి చాలా ప్రాసెస్. అవసరమేముంది పార్సల్ చేసి? దొరికిపోతారు మళ్ళా దొరికిపోతారని భయం ఉందే? భయం ఉందని కదా. కుట్లమ్మ వాళ్ళు కనిపెడతారు. మళ్ళీ కనిపెడతారు. ఆ శవాన్ని మళ్ళీ గుర్తుపట్టరు కదా. మళ్ళా గుర్తుపడితే మీకు పోయేదే ఉంది. పోయేదేముంది కాదు. మళ్ళీ ఇంకోసారి చేయలేని మళ్ళా మీరు గుర్తుపట్టలేకుండా అయిపోతారు. అది ఇప్పుడు ఏం మ్యాటర్? నువ్వు ఏంటి పోమంటారు? నువ్వు కాపు చేయమంటావు, ఏ సాయం చేసినా అంటావు నువ్వు. పద్ధతిగా ఇంటికి వచ్చి కూలికి నీకు తగ్గించుకోమని ఇంటికి వచ్చిన వాళ్ళు కాఫీ తాతారా, టీ తాతారా, కూల్ డ్రింక్ తాతారా అని అడుగుతారా? నువ్వు ఇంటి అట్లే బ్యాంక్ పోయినప్పుడు మేడంతో మాట్లాడతాడు. మేడంతో మనకు పని ఉంది, మనం లైన్ లో పెట్టుకోవాలా, వర్కౌట్ చేసుకోవాలా. మేడంతో మాట్లాడతాడు. మేడంతో మనకు పని ఉంది, మనం లైన్ లో పెట్టుకోవాలా, వర్కౌట్ చేసుకోవాలా. అట్లా మేడం కాఫీ తాతారా, జ్యూస్ తాతారా అని ఓ మాట. స్థలం బొంగుల స్థలం ఏంటికి సార్? స్థలం అవసరం ఇక్కడ? స్థలం కొనేకి లోన్ తీసుకుంటాను. ఎట్లిస్తారు లోన్? స్థలం కొనేకి లోన్ తీసుకుంటాను. ఎట్లిస్తారు లోన్? స్థలం కొనేకి ఇస్తారు, స్థలం ఉంటే లోన్ ఇస్తారు, రెండు తీసుకోవచ్చు. నువ్వు
కొత్తగా నీ బాధ్యతకి ఎప్పుడైనా బ్యాంక్ లేక పోయి నా కొడుకు ఎప్పుడైనా బ్యాంక్ ముఖం చూసి నా కొడుకు అయితే తెలుస్తుంది ఎందుకు ఇస్తారు ఏం తీసుకుంటారని యా గుడ్డు తెలుదు నీకు మమతా మేడం అనేది ఎవరు అనుకోండి నువ్వు బ్యాంక్ ఎంప్లాయర్ అనుకుంటావు నువ్వెవరు అనుకుంటావు సెక్యూరిటీ గార్డ్ అనుకుంటావా బంధువులే కుట్లమ్మ మళ్ళా అందుకే మొత్తుకొని నువ్వు మా బాంధువులే అంటావు రెండో నా భార్య అంటావు అదే ఎవరు కూడా నీకు బంధువు అవుతుందా మేనత్త కూతురు నీకు తెలుసునా మేనత్త కూతురే ఎవరు మేనత్త నీ మేనత్త అయితే కాదు కదా అది చెప్పు ఎవరో మేనత్త కూతురు అయితే నీకేం మాడతారు కాదు కదా మేనత్త కూతురే ఎవరు మేనత్త నీ మేనత్త అయితే కాదు కదా అది చెప్పు ఎవరో మేనత్త కూతురు అయితే నీకేం మాడతారు కాదు కదా అమ్మ నాన్నలా ఏం చేస్తున్నాడు వాళ్ళ ఆయన రోబడి తట్టుకోదు చచ్చిపోయాడు ఎవరు నీ రోబడికే చచ్చిపోయింటాడు పిల్లని సతాయించింటావు ఎవరు నీ రోబడికే చచ్చిపోయింటాడు పిల్లని సతాయించింటావు ఆడు చచ్చిపోయింటాడు లేదా వాడు చచ్చిపోయినాడో లేదా నువ్వే విషయం కలిపి చంపినావు మామని మీ అత్త మాట్లాడుతుందా నీతో మాట్లాడదు అందుకే మొగుడు చంపినావు కాబట్టి మీ అత్త నీతో మాట్లాడటం లేదు మా అత్త పోటు తట్టుకోలేకే పోయినాడు మా మామ ఎవరు మీ అత్త పోరు తట్టుకోలేక మీ మామ పోయినాడు మళ్ళా ఏమనుకోడు మళ్ళా నీకు కొద్దిగా ఉండాల సెన్స్ ఇప్పుడు ఏమి నువ్వేమి తగ్గించుకోవని ఏమే అబాబా తండ్రి లేని పిల్లనా మళ్ళా చిల్లర నా కొడక తండ్రి లేదా పిల్లకి అంత కష్టపడుతుంది రెస్టారెంట్లకి ఐస్ క్రీములకి పిలిచబోయి సినిమాలకి పిలిచబోయి ఆ బాబు లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ చూపించకుండా ఏం చిల్లర నా కొడుకురా ఇప్పుడు నుంచి నీ బంధువు ఆ బాబు అన్న తండ్రి లేని పిల్ల నేను చూడు ఎట్లా తిప్పుతాను రెస్టారెంట్లకి సినిమాలకి వానమ్మ ఐస్ క్రీమ్ నేను చూడు ఎట్లా తిప్పుతాను రెస్టారెంట్లకి సినిమాలకి వానమ్మ ఐస్ క్రీమ్ తండ్రి లేని పిల్ల నువ్వు యాడ చూసుకుంటావు యానబోతు పిలిచిపోయినావు ఎప్పుడు ఊర్లో వాళ్ళంతా పిలిచిపోయినాకరా ఎప్పుడు ఊర్లో వాళ్ళంతా పిలిచిపోయినాకరా ఈడ పిలిచబోడంట మేమేదో లోన్ పని మీద పోయిన వాళ్ళం కాఫీ పిలిచబోతే తప్పంట జరిగినాయి బారుకు పోయినారా ఆడబాబు జీవితాన్ని వాళ్ళ నాయన తాగుడు అలవాటు చేసి చంపించి నువ్వు ఆ బాబుకే నేర్పించినావు వాళ్ళ అమ్మ మీ అత్తకు కూడా నేర్పించినావు తాగుడు ఏంది చేంజ్ బార్కి ఎందుకు పోయినావు నువ్వు పిల్లనా కొడుకు పార్క్ లో ఉయ్యాలు ఊగి జారేకి పోయినావు కాబట్టి నిన్న ఆ బాబు దేకలే నేను పిలిచబోతా చూడు ఇప్పుడు ఎట్లుంటుందో లైఫ్ అంటే ఏందో ఎవరు ఎడగొట్టారు నీకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు పిలిచబోయింది లేదు నేను వర్క్ పని మీద పిలిచబోతా అంట నేనేం ఆశించి కాదు పట్టుకున్న బంగ మాత్రమే నువ్వే ఉడుగు పట్టుకున్నట్టు పట్టుకోలేదా కాదురా బంధువే కదా వాళ్ళ పండక్కి ఇంటికి తేయాల్సిండేది నువ్వు ఆ బాబుకి బ్యాంకుకి సెలవులు ఉన్నప్పుడు ఇంటికి పిలిచుకొచ్చి భోజనాలు పెట్టాల్సినది అందరం కొంచెం పాప్కార్న్ తినుకుంటా టీవీ సినిమాలు చూసుకుంటే హ్యాపీ నవ్వుకుంటా ఒకరి మీద ఒకరు చేయి చేసుకుని ఎట్లా చూస్తాను నీకు అవన్నీ ఎందుకు అనిపించలేదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టీవీ సినిమాలు చూసుకుంటే హ్యాపీ నవ్వుకుంటా ఒకరి మీద ఒకరు చేయి చేసుకుని ఎట్లా చూస్తాను నీకు అవన్నీ ఎందుకు అనిపించలేదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మండుతున్నట్టుంది వచ్చిందనుకో అట్లా ఇంటికి పిలిచిరావా నువ్వు ఇల్లు చూపిస్తావు ఆరు చూపిస్తావు మళ్ళీ ఆఖరి బెడ్రూమ్ లో పోమారు చూపించే బెడ్రూమ్ లో చూపించే ఏం చూపిస్తావు తెలుసు బాగా అర్థమైంది మళ్ళీ ఎప్పుడు పగులంతా టీవీ చూసుకుంటూ కూర్చుంటా బెడ్రూమ్ లోకి ఎందుకు పోతావు పగులు మళ్ళీ ఎవరు మధ్యాహ్నం చెప్పి ఏం చేస్తారో తెలుసు నాకు తెలుసు ఏం చేస్తాను సైతమడా ఇది కొద్ది మైండ్ ఆ బాబా నైట్ ఈడ పెట్టుకుంటాం అనుకుంటానావేమో ఎంత బంధువు అయినా కూడా ఈడ పెట్టుకోవడాలు ఉండవు నేను దగ్గరుండి తీసిపోయి పొద్దున్న ఇడిచిపెట్టి వస్తా ఆ బాబా నైట్ ఈడ పెట్టుకుంటాం అనుకుంటానావేమో ఎంత బంధువు అయినా కూడా ఈడ పెట్టుకోవడాలు ఉండవు నేను దగ్గరుండి తీసిపోయి పొద్దున్న ఇడిచిపెట్టి వస్తా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తాను నువ్వు ఇడిచిపెట్టకపోతే ఒంటరిగా పంపిస్తావా ఒంటరిగా పంపించగా నేను ఉన్నా కదా నువ్వేటి మధ్య దూరుతావా నువ్వు కారు తోలగా అప్పుడైనా నేనే రాళ్ళ బాబా ముందర లెఫ్ట్ సైడ్ లో కూర్చుంటుంది నేను డ్రైవ్ సీట్ లో కూర్చుంటా నువ్వు వెనకలు కూర్చుంటావు ఎట్లయినా ఒకటే కదా ఇంకా ఆ మధ్యాహ్నం నువ్వు తోడేం రాళ్ళ ఎవరో పోలీసు వాళ్ళు ఎవరైనా ఆపితే ఎవరో ఫ్యామిలీ పోతున్నారు మొగుడు పిల్లము వాళ్ళ పిల్లోడేమో అనుకుంటారు అట్లా ఎందుకు రాళ్ళ నువ్వు ఎవరో పోలీసు వాళ్ళు ఎవరైనా ఆపితే ఎవరో ఫ్యామిలీ పోతున్నారు మొగుడు పిల్లము వాళ్ళ పిల్లోడేమో అనుకుంటారు అట్లా ఎందుకు రాళ్ళ నువ్వు చిల్లరప్ప నేను అనుకో నువ్వేం అట్లే అనుకుంటారు చూసి ముందర ఇద్దరు భార్య భర్త కూర్చున్నారు వెనకాల సన్న పిల్లలు కూర్చున్నారు మళ్ళా అనుకున్నా ఇంకా మమతా మేడంతో ఏమని చాలా లవ్ అంటే తెలుసా అనుకున్నా ఇంకా మమతా మేడంతో
ఏమని చాలా లవ్ ఉంది అంటే తెలుసా? అవునా నిజమా? మాట్లాడినాయా? మాట ఈ గానాగలా నీకేమన్నా నేను అన్ని మాట్లాడినా, నాతో కూడా మేమతా మేడంకి ఇప్పుడు రోజు 2 గంటలు ఏ మాట్లాడి. నువ్వు డీసెంట్ గా బిహేవ్ చేయి, నువ్వు అర్థమైందా నీకే? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఆ? ఇప్పుడు ఏమి నీకే నువ్వు కొద్దిగా అర్థం కానీ అవో మొన్న మీ అత్తకు ఫోన్ చేయి. ఫోన్ చేసి ఇట్లా బ్యాంక్ వేరే వాడు పోతున్నాడు అత్త, మమతకి నాకు ఇచ్చేకే కదా చేసేకి మమత అని చెప్పు. నువ్వే ఏలు ముద్ర థమ్సప్. ఎవరు నీతో ఎవరు మాట్లాడరు నాకు తెలుసు. ఏ అంటే ఫోన్ లేదు అమ్మతో ఎవరికి? అట్లా మమత మేడం చేసి నువ్వు బావా అని చెప్పించు. నీకు అవసరమే లేనికే. ఆ బాబా కష్టపడి చదివితే ఆ బాబా సొమ్ము తినాలని చూస్తావు నువ్వు. ఎవరు చదివించిండేది? ఎవరు? నేను చదివించిండేది. నువ్వు చదివేకే ట్యూషన్ పోయేకే లెక్కలేదు. ఆ బాబాని ఎట్లా చదివించింటావు నువ్వు? ఆ బాబా కష్టపడి చదివితే ఆ బాబా సొమ్ము తినాలని చూస్తావు నువ్వు. ఎవరు చదివించిండేది? ఎవరు? నేను చదివించిండేది. నువ్వు చదివేకే ట్యూషన్ పోయేకే లెక్కలేదు. ఆ బాబాని ఎట్లా చదివించింటావు నువ్వు? ఎట్లా లెక్కాడిది? లెక్క నాదే ఉండే కష్టం. ఎట్లా ఏ కష్టపడి? పొద్దున పేపర్లు పొద్దున పేపర్ వేస్తే 500 ఇస్తారు, 2000 ఇస్తారు. దాంతో చదివిలేవు. పేపర్లు వేసినా తొక్కినా ఒకటి రిక్షా కాలందోలే కానీ నువ్వు తొక్కినాను నేను నమ్మను. రిక్షా కాలందోలే కానీ నువ్వు తొక్కినాను నేను నమ్మను. చిన్న రిక్షానో గిడ్డి రిక్షానో కాదు. నువ్వు పేపర్లు వేసే పోయి ఆయనలో ఎవరున్నారో ఇంటికి బీగాలు ఉన్నాయి చూసుకోపోయి రాత్రి ఏమన్నా ఇంట్లో కన్నం వేసింటేనే ఒకవేళ చదివించగలవు. అర్థమైందే? అంతమించి నువ్వు పేపర్ వేసే, నువ్వు సైకిల్ తొక్కుంటే పేపర్ వేసేంత నీకు ఓపిక లేదు, పొద్దున్న లేచేంత సీను లేదు, కథలు వద్దు. ఆ బాబా నువ్వు చదివించలే. ఆ బాబు కష్టపడి చదివి పెళ్లి, ఆ బాబు కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుంది. తండ్రి లేడని నీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో, ఆ బాబుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటాను. నువ్వు అట్లా కథడా నీకు తెలుదు. మళ్ళా ఎట్లా అనుకుంటున్నావు? ఎట్లా డిసైడ్ చేస్తున్నావా? నీ మైండ్ పేపర్ ఊడి చేస్తా అంత చీప్ గా చిల్లర మాట్లాడుతున్నావు కొద్దిగా. ఎట్లా చదివించినావు? ఎట్లా చెప్తానా? ఎట్లా ఐస్ క్రీమ్ అమ్మినాను, ఏమేమి ఐసులు అమ్మినావు? కోన్ ఐస్, కప్ ఐసులు అవన్నీ. యాడా నీకు డీటెయిల్స్ అవసరమా నీకేమన్నా? ఇప్పుడు పోతావా ఐస్ అమ్మేకి? నీకు డీటెయిల్స్ అవసరమా నీకేమన్నా? ఇప్పుడు పోతావా ఐస్ అమ్మేకి? ఇప్పుడు నాకు ఉంది హోదాగా. ఏది హోదాగుంది ఇప్పుడు? ఏముంది హోదాగా? జాబ్ వచ్చింది కదా యాడా ఆ బాబుకి. అది బాబుకి జాబ్ వచ్చింది అనేది పాయింట్. ఇప్పుడు ఏమంటావు? నా లోన్ మీద పోతాను, లోన్ మీద ఆపేకి రైట్. సెక్షన్ 365 ప్రకారం లోన్ పోయే పర్సన్ ఆపేకి బ్యాంక్ లో ఎవరికి అధికారం లేదు. లేదు కాబట్టి అంటాను. నువ్వు వేరే రకంగా నన్ను ఏమైనా ఆపాలని చెప్పి ట్రై చేస్తే చేసుకో, నేను వద్దాను. నీవు అవకాశం ఉంది కదా. ఎట్లా? 146 కింద ఉంది. మళ్ళా 146 కింద ఏముంది? కింద ఈ మేనత కూతురు దగ్గర పోకూడదని 146 కింద ఉంది. మళ్ళా 146 కింద ఏముంది? కింద ఈ మేనత కూతురు దగ్గర పోకూడదని దానికి కూడా ఉంది తెలుసా? లాయర్ మాట్లాడుకైతే నేను 146 కింద నీ కేసు వల్ల 146 సెక్షన్ కింద ఉండు, నేను 143 సెక్షన్ కింద ఉంటా మేడంతో. నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు, బిహేవ్ చేస్తున్నావు. మళ్ళా నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు, బిహేవ్ చేస్తున్నావు. మళ్ళా 146 ఏం వస్తుంది నీకే? 143 ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది? ఐ లవ్ యూ వస్తుంది. మళ్ళా 146 అంటే ఏంది? 146 అంటే ఏమైంది నీకు తెలుదులే. నీకు తెలుదు కాదు, పో చెప్తా. బెండకాయలు కట్ చేసినట్టు కట్ చేస్తారు. మళ్ళా నీకు అట్లా కట్ చేసేదేమో ఇట్లయినావు. నీకు తెలుదు కాదు, పో చెప్తా. బెండకాయలు కట్ చేసినట్టు కట్ చేస్తారు. మళ్ళా నీకు అట్లా కట్ చేసేదేమో ఇట్లయినావు. కొట్లమ్మ కూడా బెండకాయలు కట్ చేసుకుంటావు, కారకాయలు కట్ చేస్తావు, ఏమన్నా కట్ చేస్తావు. మా ఇద్దరిని కట్ చేయొద్దు. నాకు లోన్ రాల. లోన్ నీకేంటి కావాలి? లోన్ నీకే తెలంగాణకి లెక్క 40 లక్షలు లెక్కి. నీకు 40 లక్షలు కదా. సరే మాట్లాడదాంపా. ఎవరితో? ఇంట్లో వాళ్ళతో మాట్లాడే. ఎవరికి పెడతాడో నేను ఇంట్లోనే చెప్తాను. వాళ్ళ మరదలే అంటే బంధువులు పాప ఈడ పెట్టుకొని ఆ బాబు ఒంటరిగా ఉంటుంది, ఇంటికి పిలిచడం లేదు. ఎందుకు పిలిచడం లేదో కనుక్కోండి. అందరం 2 కార్లు వేసుకొని బెంగాడికి పోతాం. ఆ బాబు నేను బావాని పిలుస్తుంది లేదు తెలుస్తుంది. నాకే కాదు, విషయం కాదు, ఇంట్లో వరకు తెలిసే విషయం కాదు. చాలా నాదెందుకు ఇళ్ళ వరకు వస్తుంది, నీ ఇళ్ళ వరకు రాకూడదు అన్నప్పుడు నువ్వు మళ్ళీ తెలుగు కొట్టింటే డైరెక్ట్
తెలుసుకో నువ్వా నేనా నువ్వు తెలియకూడదు అనుకుంటున్నావు ఇంట్లో వరకు పోద్దు నేను ఇంట్లో వరకు పోతే ఇంట్లో వరకు పిలిచిపోతా బాగా బొట్ట కొట్టింటే డైరెక్ట్ తెలుసుకో నువ్వా నేనా నువ్వు తెలియకూడదు అనుకుంటున్నావు ఇంట్లో వరకు పోద్దు నేను ఇంట్లో వరకు పోతే ఇంట్లో వరకు పిలిచిపోతా క్లియర్గా స్కెచ్ చేసుకో యాడ్ దొరుకుతాడో ఏం చేయాలా ఎట్లా చేసేయాలా అనేది బాగా ఆలోచించి స్కెచ్ చేయి నా మీద పో నీకు స్కెచ్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను అడుగు నేను ఐడియాలు ఇస్తా ఎట్లా మట్టు పెట్టాలా ఎట్లా స్కెచ్ చేసి పట్టచ్చల్లా అని ఎట్లా లేపేయాలనేది పో అది నువ్వు చెప్తారు ఇస్తాను ఎవరి కోసం నా మీద నేనే స్కెచ్ చేసుకునే రెడీ నువ్వు రెడీ కాదు నువ్వు చూడు మళ్ళీ చాలా ఎదురైతే నీకు మళ్ళా నీ గండాలు స్టార్ట్ అవుతాయి నీకు ఇప్పుడు నుంచి గండాలు స్టార్ట్ అయితే నీకు గుండాలు దిగుతాయి వెనకాల నీ గండాలు స్టార్ట్ అవుతాయి నీకు ఇప్పుడు నుంచి గండాలు స్టార్ట్ అయితే నీకు గుండాలు దిగుతాయి వెనకాల చూడు గుండ్లు పడతాయి నెత్తి మీద చూడు కాయపారా నాయన దండి చూసినాం కానీ కష్టపడి చదివించలేదు నేను మమతా మేడం